మహిళల ఆరోగ్యం గురించి ఈ 5 నిజాలు తెలిస్తే షాక్ అవుతారు. నమస్కారం, నేను మీ నరసింహారావు. మన ఇంట్లో అందరం ఆరోగ్యంగా చూసుకునే అమ్మ, భార్య, సోదరి తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన మైండ్ బ్లాక్ అయ్యే హెల్త్ పాయింట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. మొట్టమొదటిగా సైలెంట్ కిల్లర్ ఎనీమియా. భారతదేశంలో 50% పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. నీరసం, కళ్ళు తిరగటం సాధారణం అనుకోకండి, అది మీ గుండెను బలహీనపరుస్తుంది. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? మునగాకు, బెల్లం, వేరుశనగలు మీ ఆహారంలో సగభాగంగా చేసుకోండి. ఇక రెండవది హార్మోన్స్ యుద్ధం. పీసీఓడి, థైరాయిడ్. ప్రతి 5గురిలో ఒకరికి పీసీఓడి సమస్య ఉంటుంది. ఇది కేవలం పీరియడ్స్ సమస్య కాదు, భవిష్యత్తులో షుగర్, బీపీ రావడానికి దారి తీస్తుంది. రోజు 30 నిమిషాలు నడక మీ హార్మోన్ ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. ఇక మూడో పాయింట్ చూసుకుంటే ఎముకల బలం, కాల్షియం. 30 ఏళ్ళు దాటిన మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. చిన్న దెబ్బ తగిలిన ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది. షాకింగ్ ఫ్యాక్ట్స్: పురుషుల కంటే మహిళలకే ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా రాగి ముద్ద, పాలు, గుడ్లు తప్పనిసరిగా తీసుకోవలసిందే. ఇక నాలుగో విషయానికి వెళ్ళిపోదాం. మానసిక ఆరోగ్యం, ముఖ్యంగా నిద్ర. ఇంటి పని, ఆఫీస్ పని ఒత్తిడిలో మహిళలు నిద్రను కూడా త్యాగం చేస్తున్నారు. మైండ్ బ్లాకింగ్ పాయింట్ ఏంటంటే సరిగా నిద్ర లేకపోతే మహిళల్లో విపరీతమైన బరువు పెరిగిపోతారు. ఇక పాయింట్ నెంబర్ 5, క్యాన్సర్ స్క్రీనింగ్. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ప్రారంభంలో గుర్తిస్తే 100% నయం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారైనా సరే మెమోగ్రామ్ లేదా పాప్ స్మీర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అక్కలారా, చెల్లిళ్ళారా, తల్లులారా, మహిళామణులారా, మీ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఈ వీడియోని మీ ఇంట్లో ఆడవాళ్ళందరికీ షేర్ చేయండి. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఆడవారంటే కీలుబొమ్మలు కాదు. ఆడవాళ్ళు శుభ్రంగా ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం కళకళలాడుతుంది. వాళ్ళు అందరికన్నా ముందు లేస్తారు, అందరికన్నా లేటుగా పడుకుంటారు. వాళ్ళు ఎన్ని విషయాలు సాక్రిఫైస్ చేస్తారో నేను ప్రత్యక్షంగా చాలా విషయాల్లో చూడటం జరిగింది. కొంతమంది ఆడవాళ్ళు ఉద్యోగస్తులైతే ఇటు ఇంట్లో పని చేసుకోవాలా, అటు ఆఫీస్ పనులే చూసుకోవాలి. ఈరోజు ఉన్న ఆఫీస్ యొక్క ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. వాళ్ళ పైన ఉన్న అధికారులు టార్గెట్ 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 అని విపరీతమైన ఒత్తిడి గురి చేస్తున్నారు. తద్వారా వాళ్ళు మానసికంగా లోపల 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 ప్రతి సెల్ దగ్గర నుంచి ఆర్గాన్ వరకు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. టార్గెట్లు అని ఆడవారిపై విరుచుకుపడబాకండి, అది మీకు మంచిది కాదు. నాకు తెలిసి ఈ రోజుల్లో ఒకప్పుడు నా తోటి ఉద్యోగస్తులు, ఆడవాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు పడే కష్టాలు 1 కాదు 2 కాదు. ప్రతి ఒక్కరికి కూడా మీ కష్టానికి శిరస్సు వంచి పాదాభివందనం. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవండి అక్కయ్యలు, చెల్లెమ్మలు, ఎందుకంటే మీరు మీ కుటుంబానికి కావాలి. ఈ టార్గెట్లు ఎప్పుడు ఉండే టార్గెట్లే. ప్రతిరోజు టార్గెట్ టార్గెట్ టార్గెట్.
ఏంటి ఈ టార్గెట్ల వల్ల ఉపయోగం ఏంటి? జనాలకి సర్వీస్ ఇవ్వాల్సిన వాళ్ళే బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్, ఎనిమియా, నడు నొప్పి, మెడ నొప్పి వీళ్ళే పేషెంట్లు అయిపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళని ఎప్పుడు చులకన చూపు చూడబాకండి. వాళ్ళు పడే కష్టం ఎంత అంతా కాదు. ఒక్కరోజు వాళ్ళ ప్లేస్లో ఉండి చూడండి. మీరు ఒడ్డు నుండి కాకమ్మ కథలో 100 చెప్పొచ్చు, దిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో. నేను ఆడవాళ్ళకి వత్తాసు పలకట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. నేను ప్రత్యక్షంగా నా తోటి వారితో కొన్ని సంవత్సరాలు నేను పనిచేసి నా వంతుగా నేను వాళ్ళకి ఎంతో అండగా నిలబడ్డానని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. తెలియని విషయాలు వాళ్ళతో షేర్ చేయండి, పంచుకోండి. ఆ టార్గెట్లు ఎలా అచీవ్ అవ్వాలో వాళ్ళకి ఈజీగా టెక్నిక్స్ ఉపయోగించండి. ఇది ఒక నేను చేసి వచ్చిన డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ ఆడవారి పరిస్థితి ఇలాగే ఉంది. టార్గెట్ టార్గెట్ టార్గెట్, ఈ టార్గెట్లతోనే చచ్చిపోయేటట్టున్నారు పాపం ఆడవాళ్ళందరూ. వీళ్ళకి స్వతంత్రం లేదా? ఖచ్చితంగా స్వతంత్రం కావాల్సిందే. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తే నో టార్గెట్. మనం చేయం. ఎదుటి వాళ్ళ మీద లేనిపోని అబాండాలు, అనేకమైన సాడీలు చెప్పేసి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటాం. ఇలా దెబ్బతీయటం వల్ల వాళ్ళకి సునకానందం అంటారు. కానీ నువ్వు చెప్పిన ఆ నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై టార్గెట్లు పిడుగులు వర్షంలాగా పడిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంత వీలైతే అంత ఆడవాళ్ళకి కొంచెం ఆసరాగా నిలబడండి. బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. అంతేగాని ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే టార్గెట్ టార్గెట్ అంటున్న ప్రతి గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. తగ్గేదేలే. మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుద్దాం. సెలవు.